రెండో ప్రత్యామ్నాయంగా మీరు ఎదగాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే ఓకే, సమయం తక్కువ. సైదా గారు, ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, వెంకటేష్ గారు అటు తిరిగి ఇటు తిరిగి ఆయన మాట్లాడేదంటే ఆయన ఒకాలు తాపుచ్చుకొని మాట్లాడుతున్నాడు, క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇంకా ఆయన ఎందుకంటే ఆయన బాగుంటది. ఒక నిమిషం, రంజాన్ శుభాకాంక్షలు. కాస్త ఈ రోజన్నా కాస్త పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఓకే వెంకటేష్ గారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే మీరు కొడుకుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు పొరపాటు పడుతున్నారు, మీరు ఇంకా భ్రమలో ఉన్నారు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా లేరు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నువ్వు చెప్పినంత మేము ఉన్నాం కదా, మీరు చెప్పినంత మేము ఉన్నాం కదా. వినండి, మీరు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి మీ హయాంలో హత్య జరిగితే ఆ కేసుని పరిశోధించకుండా మీరే చెప్పారు అడ్వకేట్ గా. హత్య జరిగింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. లాస్ట్ ఇక ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ముందు రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లి వివేకానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత చనిపోయారు. ఎన్నికల సీజన్ ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఒక్క నిమిషం, చెప్పండి ఒక్క నిమిషం సైదా గారు, ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం. కొన్ని అతిపెద్ద నేరపూరితమైనటువంటి వ్యవహారాల్లో మొదటి 24 గంటలు 48 గంటలు ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవి సేకరించడంలో మనం ప్రభుత్వం పరంగా కానివ్వండి, అధికారుల పరంగా కానీ ముందుండాలి. అలా లేని పక్షంలో ఇదిగో ఇలా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిందితులను పట్టుకోవడంలో ఎలా ఫెయిల్ అయ్యారో, గతంలో సుగాలి ప్రీతి కేసులో నేను వస్తే న్యాయం చేస్తానని చెప్పేసి ఈ రోజు కూడా న్యాయం చేయలేకపోతున్నాము. ఇవన్నీ ఏంటంటే ఆధారాల సేకరణ ప్రభుత్వం అధికారులు ఏ నాయకుడు వచ్చినా ఏమీ చేయలేరు. వెంకటేష్ గారు అర్థమైంది. ఇప్పుడు వెంకటేష్ అన్న చెప్పింది, మీరు చెప్పింది 48 అవర్స్ లో క్లూస్ టీమ్ రావాలా, వేలుముద్రల పరిశీలకులు రావాలా, డాగ్ స్క్వాడ్ రావాలా, సీన్ ఆఫ్ ఎఫెన్స్ ని ఏ విధంగా ఉందో చూడాలా, ఇవన్నీ ఓకే, మేము కాదు. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు వచ్చి ఏం బీకారు, దానికి సమాధానం చెప్పండి. లేవు కదా, సాక్ష్యాలు లేకపోతే మీరు మాత్రం ఇప్పుడు వచ్చి ఏం బీగుతారు? అరే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి కర్నూలు హాస్పిటల్కి వెళ్తే మీ పోలీసు యంత్రాంగాన్ని పెట్టి మీరు అడ్డుకున్నారే. స్వయాన ఈ సిబిఐ సంబంధించినటువంటి ఎస్పీ స్థాయి అధికారి మీద మీరు కేసు పెట్టారే. మీరు కడపలో ఉన్నటువంటి వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉంటే ఖాళీ చేయమని చెప్పి మీ వీధి రేవుల చేత భయపించారే. ఇవన్నీ వాస్తవాలు కాదా మీకు? ఇదేనా మీరు చేసినటువంటి అన్నగా మీరు చేసినటువంటి సునీతకు చేసినటువంటి న్యాయం? మీరు తిరిగి సునీత భర్త మీద కేసు పెట్టి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు జైలు పంపించడానికి కుట్రదేనా మీరు? ఇవన్నీ మాట్లాడరా? ఇవన్నీ మర్చిపోయి కావాలని చెప్పి షర్మిలమ్మ మాట్లాడిందని చెప్పి మీరు ఓడిపోయినటువంటి దుగ్ధతోటి ఈ రోజు షర్మిలమ్మ టార్గెట్ చేసి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా ఇది క్షమించడానికి నేరం. ఇది అడ్వకేట్ గా మీరు అనలిస్ట్ గా మీరు మాట్లాడాల్సినటువంటి మాటలుగా దయచేసి మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సోదరుడు సురేష్ మాట్లాడుతున్నాడు, వైసీపీ నాయకుడు. ఆయన ఏదో ఈ యొక్క హత్య వ్యవహారం కానివ్వండి, లేకపోతే ఈ సంబంధాలు, ఈ యొక్క ఆస్తుల గురించి ఆయన దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు సురేష్ గారు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎంత పెయిన్ ఉంటే విజయమ్మ ఈ రోజు ఇలా మాట్లాడతారు. ఈ రోజు వారిని ఆ విధంగా ప్రభావితం చేశారు అంటున్నారు. గమనిస్తారు మీరు, మీకు జరిగుంటే, మీకు ఈ నష్టం జరుగుంటే, తండ్రి చనిపోతే హత్య చేయబడితే సునీతమ్మ మాట్లాడకూడదా? మాట్లాడచ్చు. స్వయాన అన్న దగ్గరకు వచ్చి అన్న ఈ హత్య జరిగింది, దీని మీద మీరు ఎంక్వైరీ చేయించండి, అవినాష్ రెడ్డి నాకు అనుమానంగా ఉంది, వాళ్ళ తండ్రి గారి మీద అనుమానంగా ఉంది, ఎంక్వైరీ చేయించమంటే మాట్లాడే పెద్ద మనిషి మాట్లాడే మాటలేంటి? నేను కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు బీజేపీలో చేరతారమ్మా, నా మాట విన్నమ్మా, నువ్వు ఇది విత్డ్రా చేసుకుంటే మాట్లాడతాడు అన్న. ఎవడైనా అన్ననే వాడు ఈ మాట మాట్లాడొచ్చా? అతను బీజేపీలో పోతాడు కాబట్టి నువ్వు కేసు విత్డ్రా చేసుకోమంటాడా? ఎవరన్నా బుద్ధిలోని పని చేస్తాడా? చెప్పండి. సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు మేము ఇందాకే చెప్పా, ఎవ్వరు కూడా మాట్లాడొద్దని మేము అనట్లేదు, మాట్లాడొచ్చు, వాళ్ళ బాధను వ్యక్తపరచొచ్చు. అయితే మొదటి నుంచి మీరే చూడండి, సునీత గారు
స్టార్టింగ్ ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పుడు ఒక రకంగా మాట్లాడారు, వెంటనే వారానికి ఒక రకంగా మాట్లాడారు, మళ్ళీ ఒక నెల తర్వాత ఒక రకంగా మాట్లాడారు.